కనుక్కు పిన్ని వాళ్ళు అయితే పిలుపు చేశారు. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికైతే కనుక్కైతే వచ్చేసాము. పండగ 2 వీక్స్ అయితే 2 వారాలు అయిపోతుంది. మాకైతే ఇప్పుడు కనుక్కి టైం అయింది. అంతే కదా, అల్లుళ్ళకి కూతురికి ఎప్పుడు టైం అయితే అప్పుడే కనుగు. ఇంకా మేమందరం అయితే వచ్చేసాము కనుక్కి. నైట్ డిన్నర్లోకి ఐటమ్స్ వచ్చేపాటికి రెడీ అవుతున్నాయి. ఇక్కడైతే ఆలు బిర్యానీ కోల్కతా స్టైలు, నెక్స్ట్ మటన్ ఏమో ఉడుకుతుంది. ఈ పెద్ద మొగోడు వచ్చాడు వంటలు ఎక్కడ దాకా అయినాయో చూడడానికి. నెక్స్ట్ వంటలు అయిపోగానే ఈ పెద్దోళ్ళకైతే వడ్డించేసాము. తినేసి రివ్యూ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ అల్లుళ్ళందరికీ వడ్డించేసిన తర్వాత లాస్ట్లో మేము కూడా అందరం ఒకేసారి కూర్చున్నాం అనమాట. ఈయన వచ్చేపాటికి మా బాబాయ్ అనమాట. 2 రౌండ్లు కాదు 3 రౌండ్లు అయినా మా బాబాయ్ అక్కడే కూర్చుంటారు. ఇంకా చెప్పాను కదా, డిన్నర్ స్పెషల్ వచ్చేపాటికి ఆలు బిర్యానీ కోల్కతా స్టైలు, మటన్ కర్రీ, సలాడ్, గారెలు. ఫోన్ చేసి అయితే చెప్పాను, పిన్ని నేను వచ్చి అన్ని వండేస్తాను అనుకొని. కానీ వచ్చిన తర్వాత ఏం వండలేదు. మా పిన్ని ఇంకా మా వదిన కలిపి వండేశారు. ఇంకా మీరు ఇక్కడ అనుకోవచ్చు, పిన్ని వాళ్ళ ఇంటికి ఏంటి కనుక్కెళ్ళారు, అమ్మ వాళ్ళ ఇంటికి కదా అనుకొని. నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎవ్రీ పండక్కి దసరాకి మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే అనమాట మాకు పిలుపు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా దూరం కదా. కానీ ఇది లేకుండా మా పిన్ని వాళ్ళు అయితే నాకు అన్నీ చూసుకుని ఉంటారనమాట. ఏదొచ్చినా ఫస్ట్ నాకు పిలుపు చేస్తారు. అన్నీ కూతురులాగా అయితే నన్ను కూతురు కన్నా ఎక్కువే చూసుకుని ఉంటారు. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే పెళ్లి కూడా అయిందని చెప్పాను కదా, కన్యాదానం కూడా మా పెద్ద పిన్నే చేశారనమాట నాకు. ఇంకా మేమందరం ఒక చోట చేరామంటే రచ్చ. ఇంకా మేము తింటూనే ఉన్నాం. మా అన్నయ్య వచ్చి అయితే స్టార్ట్ చేసేసారు. ఇంక ఈసారి ఫస్ట్ టైం అయితే ఫ్యామిలీతో ట్రెండింగ్ రీల్స్ అయితే ట్రై చేశాను. ఫన్నీగా చాలా బాగున్నాయి. మా పిన్ని ఇంకా మా అమ్మ అయితే చాలా మిస్ అయ్యారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.